గత పాలనలో నిధులు లేక చతికిలపడ్డ పనులు కూటమి రాకతో ప్రాజెక్టులకు కొత్త కళ సంతరించుకుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మన్యం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. ప్రజారోగ్యమే పరమావధిగా 3 నెలల్లో ఆసుపత్రులన్నీ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాల్లో రోడ్డు లేని గ్రామం ఉండకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జనవరి 26 వరకు కుంకి ఏనుగులకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ప్రతి పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలు ప్రజెంట్ వ్యవసాయంలో ఏవైతే ధాన్యం వచ్చాయో ప్రతి ధాన్యం కింద కూడా ప్రభుత్వమే కొనే విధంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టి ఏ ఒక్క రైతు ఇబ్బంది లేకుండా పండిన ప్రతి ఒక్క గింజ కొనమని చెప్పి స్పష్టత ఎక్కువగా పండుతుంది. ఇప్పటికే ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంటే రెండవది పెట్టాం, మూడవది కూడా కావాలని అడిగారు, దాన్ని కూడా మంజూరు చేస్తాం. ఈ 3 ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ద్వారా ఈ సంవత్సరం వర్షం వల్ల పత్తి తడిసింది, కొన్ని దగ్గరలో రంగు మారింది. ఇవన్నీ ఇప్పటికే CCI వారితో మాట్లాడుతున్నాం. ఆ నిబంధనలన్నీ సడలించి పత్తి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేయాలని చెప్పి ఒక నిర్ణయం. అస్తవ్యస్తంగా మీరందరూ వచ్చారు. మొన్ననే నేను కురుపాం వెళ్ళాను. నాబార్డు నిధులతో మంజూరు చేశారు ఆ స్కూలు 1,90,00,000తో. నాబార్డు నిధులు అంటే ఒక ప్రాజెక్టుకి ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ ఇచ్చిన నిధులు. ఆ డబ్బులు కూడా డైవర్ట్ చేసి కాంట్రాక్టుకు బిల్లు ఇవ్వలేదు. సగం. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి గారు కర్ణాటక వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి కుంకి ఏనుగులు తీసుకొచ్చి ట్రైనింగ్ కూడా ఇచ్చారు.